కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం యువత చిన్నారి పునర్వికకు పునర్జన్మ ఇవ్వాలనే లక్ష్యంతో ఇంటింటికి వెళ్లి విరాళాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా పునర్విక ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధితో బాధపడుతున్నందున అత్యవసర చికిత్సకు 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార దుకాణాల ద్వారా సేకరించిన విరాళాన్ని తల్లిదండ్రులకు అందజేస్తారని యువత నేతలు నాగార్జున, దుర్గాసాయి తెలిపారు. ఇద్దరికి పుట్టిన అమ్మాయి అందరికీ నమస్కారం. నా పేరు నాగార్జున, మాది పెద్దవలసల. ఈ రోజైతే మేము పునర్విక శ్రీ అనేసి ఒక అమ్మాయి కోసం అయితే వచ్చాం. ఆ అమ్మాయి కర్నూలు జిల్లాకు చెల్లిన అమ్మాయి. వాళ్ళ నాన్నగారి పేరు సురేష్ కుమార్ గారు, వాళ్ళ తల్లి పేరు పుష్పవతి గారు. ఇద్దరికి పుట్టిన అమ్మాయి ఈ మన పునర్విక శ్రీ. ఈ పాపకి ఒక ఎస్ఎంఏ టైప్ 1 అనే ఒక రేర్ డిసీజ్ అయితే వచ్చింది. ఆ డిసీజ్ కి అయ్యే ఖర్చు మాత్రం 16 కోట్లు. అది ఒక సామాన్యుడు అయితే మాత్రం ఎవరు కూడా బేర్ చేయలేరు. అందుకని వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఇలాగ మా పాపకి ఇలా జరిగింది, ఇలా ఒక్కొక్కరు సహాయం చేయమని అడిగితే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా బయటకు వచ్చాడు. అది తరపున మన తాళరేవు నుంచి అయితే నేను, ఈ అక్క, ఈ కుర్రలందరూ కలిసి వచ్చాం. మనకి ఇక్కడ తాళరేవు స్కూల్ అయితే మరి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే మన కాలేజ్ లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే తాళరేవు స్ట్రీట్ అంతా కూడా ఇప్పుడు తిరగబోతున్నాం మేము. అలాగే రేపు, ఎల్లుండి మా తరపు సాయి ఎంతగానో చేయాలని చెప్పేసి ఆ పాప కోసం అయితే పూనుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గాసాయి, మా తాళరేవు. మేమందరం చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్. మన తాళరేవు తరపు నుంచి పాప పునర్విక కోసం అయితే హెల్ప్ చేద్దామని అనుకుని మన తాళరేవు స్కూలు, కాలేజు మరియు